ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం. ముందైతే చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. చూసారా, నీట్గా కడుక్కొని ఈ వాటర్ ఉంటుంది కదా, వాటర్ లేకుండా తీసేసేయాలి. ఇప్పుడైతే నేను దీన్ని వాటర్ అంతా నీట్గా కడిగాను. తర్వాత వాటర్ అనేది ఇలా వచ్చేసింది. ఇదైతే 1/2 kg ఫ్రెండ్స్. దీంట్లో నేను కల్లుప్పు అనేది వేస్తున్నాను. స్పూన్స్ అలాగా ఏమీ లేదు, కానీ చూసారా 1/2 kg సరిపోతుంది. ఫస్ట్ ఉప్పు, కొంచెం పసుపు, దీంట్లోనే కొంచెం అంటే కొంచెమే 1/2 teaspoon అనుకోండి కారం. ఇది మొత్తం వేసి నీట్గా కలిపి ఇలాగా ఉడికించుకోవాలి. వాటర్ ఎందుకంటే వద్దంటే ఇది ఉడికేటప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకని ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట చికెను. ఇలా కలుపుకున్నాం కదా, కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం, అంటే ఉడికించుకుందాం. చూసారు ఇలాగా నీట్గా, అంటే కారం మనకి ఫ్రై కాబట్టి కారం కూడా మొత్తం దీనికి పడుతుంది అన్నమాట. ఇలాగా ఉడికించుకునేటప్పుడు వేసుకుంటే అప్పుడు నీట్గా టేస్టీగా బాగుంటుంది. దీంట్లో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నేను ఎలా అయితే చెప్తున్నానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పట్ట, మొగ్గ, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకులు 2 అవంతా వేసుకొని డ్రై ఫ్రై చేసుకొని లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ అనేది దాంట్లో వేయాలి. చూస్తున్నారు కదా, ఈ మోతాదులో తీసుకోండి. దీంట్లో లైట్గా వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే ముందే వేసాం కదా లాస్ట్, తర్వాత తీసి వేసుకోవచ్చు. సాల్ట్ వేసినట్లయితే తొందరగా మగ్గిపోతుంది టమాటా. అందుకోసం మనకి ఎక్కువగా కాదు, లైట్గా వేసుకొని సరిపోతుంది. ఈ టమాటా ఆనియన్స్కి సరిపడినంత మాత్రమే. కొంచెం మూత పెట్టామంటే తొందరగా మగ్గిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకుంటాం. ఇప్పుడైతే చూడండి మగ్గిపోయింది కదా, చికెన్ వేసుకోవాలి దాంట్లో. వాటర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందాం, కొంచెం వాటరు. దీంట్లో బాగా మగ్గించుకోవాలి. కలర్ అయితే పసుపు వేయలేదు, ఎల్లో కలర్లోనే ఉంది. కారం మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. కారం వేస్తున్నాను. కావాలి అంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం, ఎందుకంటే మనం మిరియాలు అవి వేసి పౌడర్ చేస్తాం కదా, మిరియాలు కారం ఉంటుంది కదా, చూసుకొని ఆ పౌడర్ కూడా వేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ అప్పుడు కనుక మనకి కారం తక్కువ అయినట్లయితే అప్పుడు వేసుకుందాం. ఇది 1/2 kg కదా, కొంచెమే కదా, సరిపోతుంది. చూడండి మనం దంచుకున్న మసాలా ఇది.
ఇప్పుడు ఈ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. వాటర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం అన్నంలోకి కలుపుకోవాలి అనుకుంటే ఈసారి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలాగ దించుకున్నట్లయితే అంటే గుజ్జు గుజ్జుగా గ్రేవీగా బాగుంటుంది. మనకు ఫ్రై కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేసామనుకోండి, ఇంకా మనం లాగించవచ్చు అన్నమాట. ఇవంతా వేసిన తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే మొత్తం సరిపోయింది. నేను ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఉంది. ఒక 5 నిమిషాలు అలానే సిమ్లో ఉంచేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్. సూపర్ టేస్ట్. అంతే, చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ మా పిల్లలు వచ్చిన తర్వాత పెట్టానంటే పెట్టే తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.